హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం చూపిస్తున్నాను అనమాట. ఈ కొలతలతో కనుక చేశారంటే మీకు పాయసం చిక్కపడకుండా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ కప్పు పెద్ద సగ్గుబియ్యాన్ని ఒక గంట లేదా 2 గంటలు నానబెట్టుకుంటే ఇలాగా పెద్ద అవుతాయి అనమాట. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకుంటాం కదా, ఇందులో కొంచెం నీళ్లు అంటే హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టి. ఇప్పుడు 1 కప్పు సేమియా నెయ్యిలో వేయించుకోవాలి. మీకు జీడిపప్పు, కిస్మిస్, బాదాము, పిస్తా ఇవన్నీ మీ ఇష్టం అండి, ఆప్షనల్. నేను ఓన్లీ బాదం మాత్రమే వేయించాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బబుల్స్ వెంటనే ఉడికిపోతాయండి, నీళ్ళలో ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి. ఇలాగా తెల్లగా వచ్చే విధంగా పొయ్యి మీద ఉడకపెట్టుకుంటే బాగుంటుందన్నమాట. మనం సేమియా అయిన తర్వాత కూడా కసకసాన్ని తగలకుండా ఈ సగ్గుబియ్యం అనేది మొత్తం ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం ఉడికిపోయిన దాంట్లో ఈ వేయించిన సేమియాని ఇందులో వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. మొత్తం సేమియాని వేసేసినాక ఈ సేమియా కూడా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత మనం పాలు అనేది పోసుకోవాలి. చిక్కని పాలు పోసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ నీళ్ళల్లోనే ఉడకబెట్టాము సగ్గుబియ్యాన్ని, సేమియాని. సో పాలు మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు పాలు పోస్తున్నాను. ఇదిగోండి, చిక్కగా ఉంటే పాలు బాగుంటుందన్నమాట. నేను ఇంకో కప్పు కూడా పోసాను అనమాట. ఇదిగోండి, అప్పుడు బాగుంటుందన్నమాట. సేమియా కేకల్లే అవ్వదన్నమాట. ఇలా నీళ్ళలో ఉడకబెట్టి తర్వాత లాస్ట్లో పాలు పోస్తే, నాకు ఫస్ట్లో అయితే సేమియా కాయాలంటే బర్త్డేకి నేనే కేక్ చేసేదాన్ని, సేమియాతో కేక్ అయిపోయిద్ది అనమాట, అలా ఉండేది. సో చేయగా నాకు ఇలాగా టేస్టీగా పల్చగా కుదిరింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసమేనండి, తెలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార వేసి కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. అప్పుడు పంచదార కరిగే వరకు, అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు పాయసం దించేసినాక లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంతమంది ఉప్పు కూడా వేసుకుంటారండి, సాల్ట్ చిటికటంతా టేస్ట్ బాగుండటం కోసం మా అమ్మమ్మ అయితే వేస్తుంది. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే, అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ అయితే చేయండి. అంతేను, సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ. చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.